నమస్తే, వెల్కమ్ టు 7 News TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. శాశ్వత అమరావతి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు సంబరాలు. చిత్తూరు జిల్లాలో గజరాజు హల్చల్, భయాందోళనలో ప్రజలు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరో 4 గాయాలు. చిత్తూరు నగరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు. చిత్తూరు నగరంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో నిర్వహించిన సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హంద్రినివ కాలువ ద్వారా నీటి ప్రయోజనాలు, కాలువ విస్తరణ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకున్న నీటి ప్రవాహాలు, సాగు ప్రాంతాలు, సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్ర వ్యాప్తంగా సాధించిన నీటి భద్రత, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భ జలాలు పెంపొందించామన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫామ్ వాల్ కొత్తది వేశాం. ఆ డయాఫామ్ వాల్ పూర్తయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫామ్ వాల్ పూర్తి చేశారు. ఈ రోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. కృష్ణా డెల్టా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అటు ఇంకా ముందుకు పోతే విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఈ రెండో పూర్తయితే ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉంటుంది. అది కాకుండా నా ఆలోచన గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగర్ వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. చేస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు కేంద్రం కూడా మొన్ననే నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది శ్రీకాకుళంలో వంశధార పైన. దీనిపైన తొందరలోనే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా దాన్ని పూర్తి చేస్తాం. అదే మరిగా పల్నాడులో
వరికపూడి శిలను పూర్తి చేస్తాం. ఏలూరులో పెండింగ్ ఉండే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత ఏదైనా బాగా కరువు ఉందంటే వెలుగొండ ప్రాంతంలో, అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉంది. అందుకని దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ యొక్క ప్రకాశం మార్కాపూర్ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నగిరి గాలేరు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. రాయలసీమలను ఆలోచన ఒకటి, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అదే మరిగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. అందుకే మీరందరూ సహకరిస్తే నేను ఒకటే కోరుతున్నా, మనలో కూడా ఆశ ఎక్కువ పెరిగిపోయి చెరువుకు నీళ్లు వచ్చి సప్లై ఛానల్స్ అన్ని పూర్తి చేశారు, ఆపుకున్నారు, నీళ్లు రానియకుండా చేశారు. నిన్న అనంతపురం మన అన్నమయ్య జిల్లాలో చాలా బాగా చేశారు కలెక్టర్ గారు. ప్రజలందరినీ సమీకరించారు. ఒక వాగు ఉంది, ఆ వాగు మీద కొన్ని చెరువులు ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెరువులు నిండే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాగు నుంచి ఇంకొక వాగుకు మళ్ళిస్తే దాని కింద ఉండే చెరువులన్నీ నిండుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ లో ఆమోదం లభించిన సందర్భంగా కావలి ఎమ్మెల్సీ గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం ప్రజల ఆకాంక్ష నెరవేరినట్టేనని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతి భవిష్యత్తులో ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. అనాదిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని చట్టసభల్లోని పెట్టి తీర్మానం పాస్ చేసినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అమరావతి ఇప్పుడు మనందరి రాజధాని, అది ఎవ్వరూ మార్చలేరు. జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై జై అమరావతి, జై జై అమరావతి, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో గజరాజుల గుంపు మరోసారి హల్చల్ చేస్తుంది. పులిచెర్ల మండలంలో 14 ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 14 ఏనుగుల గుంపు తిష్టవేసింది. కల్లూరుపాలెం పంచాయతీల పరిధిలోని మామిడి తోటలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పెద్ద ఎత్తున మామిడి చెట్లను ధ్వంసం చేయడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అయితే నెల్లి చెట్ల ప్రాంతం వద్ద సోలార్ కంచె ఉండటంతో ఏనుగులు ముందుకు రాలేకపోయాయి. ప్రస్తుతానికి ఏనుగులు అడవిలోకి వెళ్లినప్పటికీ మళ్లీ గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. చిత్తూరు జిల్లా గంగావరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో 2 మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి కోర్టులో పనిచేస్తున్న యుగేందర్, హరీష్ తో పాటు మరికొంతమంది బెంగళూరుకు వెళ్లి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు గంగావరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో ఆ లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది.
దీంతో కారులో ఉన్న యుగేందర్, హరీష్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ரெட்டி சிலை இருக்குது பார்த்தீங்களா, அது வேத்தாடு இருந்துச்சு. அதில் வந்து நான் ஸ்லோ பண்ணேன். காரு நம்மளுக்கு பின்னாடி வந்த வண்டி, அவர் நல்ல ஸ்பீடு வந்து பின்னாடி விட்டாருங்க. முன்னாடி விட்டு இப்போ பக்கத்தில் ஆடியோலாம் இருந்தாங்க, அவங்களாம் வந்துட்டாங்க. చిత్తూరు నగరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా మంత్రి పరిశీలించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డ్ పనులు, ఇటీవల నగరంలో నూతనంగా నిర్మించిన రోడ్లు, డ్రైనేజ్ కాలువ నిర్మాణాలను మంత్రి పరిశీలించి నగరపాలక సంస్థ అధికారులతో చిత్తూరు అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. మిట్టూరులోని జిల్లా పార్టీ కార్యాలయం, కొండమిట్ట కట్టు కాలువ వీధులలో పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మన ఊరు మన జెండా నినాదంతో ఈ ఏడాది జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ పతాకాలను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వికసిత భారత్ ద్వారా అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. దేశ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో అటు దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 20,000 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందన్నారు. తద్వారా 4 మెట్రోపాలిటన్ నగరాలకు కనెక్టివిటీ గల జిల్లాగా చిత్తూరు నిలవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు బాబు, జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కె చిట్టిబాబు, చిత్తూరు కేంద్ర మండల బీజేపీ అధ్యక్షులు 37వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలో దేశ ప్రజలకు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గత 70 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మన జీవితాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనేది ఒకసారి బేరీ చేసుకొని వికసిత్ భారత్ లక్ష్యం 2047కి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కండి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి దేశ అభివృద్ధి భాగస్వాములు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చి బలపరచాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद.
జిందాబాద్ జిందాబాద్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. శాశ్వత అమరావతి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు సంబరాలు. చిత్తూరు జిల్లాలో గజరాజు హల్చల్, భయాందోళనలో ప్రజలు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరో 4 గాయాలు. చిత్తూరు నగరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు. చిత్తూరు నగరంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కీప్ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.